టింకర్ చాంప్స్ చేంజ్ మేకింగ్ సిరీస్ కు స్వాగతం. వారు తమ తోటి ఏటీఎల్ విద్యార్థులకు పరస్పర ఆసక్తి ఉన్న వివిధ అంశాలపై అవగాహన కల్పించాలనే లక్ష్యంతో ఉన్నారు. ఈ మిషన్లో భాగంగా టింకర్ చాంప్స్ టింకరింగ్, సమస్య పరిష్కారం, ఆవిష్కరణ, వ్యవస్థాపకత మరియు పరివర్తన కార్యకలాపాలతో సహా అనేక సూక్ష్మాభ్యాస మాడ్యూళ్లను ప్రదర్శిస్తోంది. ఈ 10 మెనస్ భాగాల పాడ్కాస్ట్ సిరీస్లో టింకర్ చాంప్స్ పరివర్తన కార్యకలాపాల యొక్క ప్రాథమికాలను మరియు మీరు కూడా పరివర్తన వ్యక్తిగా ఎలా మారవచ్చో అర్థం చేసుకోవడానికి మీకు సహాయం చేస్తుంది. ప్రతి పాడ్కాస్ట్ సుమారు 15 నుండి 20 నిమిషాల నిడివి కలిగి ఉంటుంది మరియు మీరు సాధన చేయడానికి పరివర్తన కార్యాచరణను కలిగి ఉంటుంది. మరింత ఆలస్యం చేయకుండా, ఢిల్లీకి చెందిన 9వ తరగతి విద్యార్థి మరియు స్వయంగా పరివర్తన వ్యక్తి అయిన టింకర్ చాంప్ నితీష్ గార్గ్ సమర్పించిన ఎపిసోడ్ 8తో ప్రారంభిద్దాం. టింకర్ చాంప్స్ వారి చేంజ్ మేకింగ్ సిరీస్లోని 8వ ఎపిసోడ్కు అందరికీ స్వాగతం. ఈరోజు మనం టింకర్ చాంప్ నితీష్ గార్గ్ అందించిన కొన్ని ముఖ్యమైన ఆలోచనల గురించి లోతుగా మాట్లాడుకుందాం. నమస్కారం. మార్పు తీసుకురావడంలో సమగ్రత అంటే ఇంక్లూసివిటీ మరియు ప్రభావశీలత అంటే ఎఫెక్టివ్నెస్, ఈ 2 అంశాలు ఎంత కీలకమో పరిశీలిద్దాం. ముఖ్యంగా మనం పనిచేసే అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అంటే ఏటీఎల్లలో ఇవి ఎందుకు ముఖ్యమో తెలుసుకుందాం. నమస్కారం. నిజమేనండి, మనం ఎంతో ఉత్సాహంతో ఎన్నో ప్రాజెక్టులు చేస్తూ ఉంటాం. కానీ ఆ ఆలోచనలు కేవలం ల్యాబ్ ప్రదర్శనలకే పరిమితం కాకుండా నిజంగా బయట ప్రపంచంలో మార్పు తీసుకురావాలంటే ఈ సమగ్రత, ప్రభావశీలత అనేవి ప్రాణం లాంటివి. అవును, వాటి గురించే ఈరోజు వివరంగా మాట్లాడుకుందాం. తప్పకుండా. ఎందుకంటే కొత్త సర్క్యూట్లు, యాప్లు, ఏదో కొత్త పరిష్కారాలు కనిపెట్టడం భలే ఉంటుంది కదా. అబ్సల్యూట్లీ, చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది. కానీ ఒక ఆలోచన కేవలం కొందరికే ఉపయోగపడి మిగతా వాళ్ళని అసలు పట్టించుకోపోతే ఎలా? అలాగే డెమోలో అద్భుతంగా కనిపించి తీరా బయట వాడదామంటే అస్సలు పనిచేయకపోతే దానివల్ల ప్రయోజనమేముంటుంది? సరిగ్గా అడిగారు. ఇక్కడే సమగ్రత మనం ఎవరిని మర్చిపోతున్నాం అని అడుగుతుంది. అలాగే ప్రభావశీలతేమో ఈ సల్యూషన్ నిజంగా అవసరమైన చోట వాళ్లకు అవసరమైన పద్ధతిలో పనిచేస్తుందా అని నిలదీస్తుందన్నమాట. ఈ 2 లేకపోతే ఎంత గొప్ప ఆలోచనైనా సరే అది గాలిలో దీపం లాంటిదే. నిజమే. ఉదాహరణకు పట్టణాల్లో టెక్నాలజీ బాగా వాడే యువతను దృష్టిలో పెట్టుకుని ఓ హెల్త్ యాప్ తయారు చేశారనుకోండి. సరే, మరి స్మార్ట్ ఫోన్ వాడకం తెలియని లేదా అసలు ఫోనే లేని పల్లెటూరి పెద్దవాళ్లకు అది ఉపయోగపడుతుందా? పడదు కదా. లేదా హై స్పీడ్ ఇంటర్నెట్ ఉంటేనే పనిచేసే లెర్నింగ్ యాప్ నెట్వర్క్ సరిగ్గా లేని మారుమూల ప్రాంతాల్లోని విద్యార్థులకు అందని ద్రాక్షే అవుతుంది. ఖచ్చితంగా. ఇవన్నీ చూసినప్పుడు అనిపిస్తుంది మనం టెక్నాలజీతో పాటు అది ఎవరికి చేరుతోంది, ఎలా చేరుతోంది అని కూడా ఆలోచించాలి. అదే ఆవిష్కరణ అంటే కేవలం ల్యాబ్లో పనిచేయడం కాదు కదా, అది అందరికీ అన్ని రకాల పరిస్థితుల్లోనూ ఉపయోగపడగలగాలి. యువ మార్పు రూపకర్తలుగా మనం అంటే సానుభూతితో డిజైన్ చేయడం ఎలా, మన ఆలోచనల్ని వాస్తవ ప్రపంచంలో పరీక్షించడం ఎలా, కేవలం ఆకట్టుకోవడమే కాదు, అందర్నీ కలుపుకొనిపోయే, నిజంగా నిలబడే, నమ్మకాన్నిచ్చే పరిష్కారాలు ఎలా సృష్టించాలి, ఈ విషయాలు చూద్దాం ఈరోజు. బావుంది. ముందుగా సమగ్రత గురించి కొంచెం వివరంగా మాట్లాడుకుందాం. నైతికత అనేది మార్పుకు ఆత్మలాంటిది అనుకుంటే సమగ్రత దాని గుండెకాయలాంటిది అనిపిస్తుంది నాకు. చక్కగా చెప్పారు. ఒక పరిష్కారం ఎంతమంది జీవితాలను పాజిటివ్గా టచ్ చేస్తుందనే దానిపైనే దాని అసలు బలం ఆధారపడి ఉంటుంది. నిజమే. అవును, సమగ్రత అంటే కేవలం కొద్దిమందికే పరిమితం కాకుండా, అంటే లింగం, ప్రాంతం, భాష, వాళ్ల శారీరక సామర్థ్యాలు, ఆర్థిక పరిస్థితి ఇలాంటి తేడాలు లేకుండా అందరికీ ఉపయోగపడేలా, అందరికీ అవకాశాలిచ్చేలా పరిష్కారాలు డిజైన్ చేయడం అన్నమాట. ఎవరు వెనుకబడిపోకూడదు, అదండి ముఖ్య ఉద్దేశం. ఒక్కసారి ఆలోచించండి. ఇంగ్లీష్లో అద్భుతమైన కంటెంట్ ఉంది ఒక లెర్నింగ్ యాప్లో, చాలా బావుంది. ఓకే. కానీ పల్లెటూర్లలో వాళ్ల అమ్మ భాషలో సులభంగా నేర్చుకునే విద్యార్థుల సంగతేంటి? వాళ్లకి ఆ ఇంగ్లీష్ యాప్ ఎంతవరకు హెల్ప్ అవుతుంది? ఇది చాలా ప్రాక్టికల్ ప్రశ్న. అలాగే అనుకుందాం, తక్కువ ఖర్చుతో ఒక వినికిడి పరికరం చేశాం. సరే. కానీ అది పనిచేయాలంటే తరచూ మార్చాల్సిన ఖరీదైన బ్యాటరీలు కావాలి. మరి ఆర్థికంగా అంత స్థోమత లేనివాళ్లకు అది నిజంగా అందుబాటులో ఉన్నట్టా చెప్పండి? లేనట్టే కదా. అంతే. సో సమగ్రత అనేది ఏదో చివర్లో యాడ్ చేసే ఫీచర్ కాదన్నమాట. అది మన డిజైన్ థింకింగ్లోనే, మన ఆలోచన విధానంలోనే భాగమైపోవాలి.
మరి మన ప్రాజెక్టులు సమగ్రంగా ఉన్నాయో లేదో ఎలా తెలుసుకోవడం? దానికేమైనా సూత్రాలున్నాయా? ఉన్నాయి. కొన్ని ప్రశ్నలు మనల్ని మనం వేసుకుంటే అవి మనకు దారి చూపిస్తాయి. ఉదాహరణకు, మొదటది అందుబాటు. అంటే వేర్వేరు శారీరక, మానసిక సామర్థ్యాలున్నవాళ్లు మన సొల్యూషన్ను సులభంగా వాడగలరా? ఉదాహరణకి, కంటిచూపు తక్కువున్నవాళ్ల కోసం టెక్స్ట్ టు స్పీచ్ లాంటివి పెట్టామా? ఓకే. రెండోది ఖర్చు, అఫోర్డబిలిటీ. నిజంగా అవసరమైన వాళ్లు దీన్ని కొనగలరా లేదా వాడగలరా? ఆ ఖర్చు వాళ్లకు అందుబాటులో ఉందా? మూడోది సాంస్కృతిక సున్నితత్వం, కల్చరల్ సెన్సిటివిటీ. మన ఐడియా ఆ ప్రాంతంపు సంస్కృతిని, భాషను, వాళ్ల నమ్మకాలను గౌరవిస్తోందా లేక వాటికి వ్యతిరేకంగా ఉందా? ఇది కూడా ముఖ్యమే. నాలుగవది ప్రాతినిధ్యం, రిప్రజెంటేషన్. అసలు మనం ఎవరికోసమైతే చేస్తున్నామో వాళ్లతో మాట్లాడామా? వాళ్ల కష్టాలు, అవసరాలు నిజంగా అర్థం చేసుకున్నామా? లేక మన ఊహల్లోంచి, మన అజంప్షన్స్తో వెళ్తున్నామా? ఈ 4 ప్రశ్నలు చాలా చాలా ముఖ్యం. మనం అటల్ టింకరింగ్ ల్యాబ్స్లో చూస్తూ ఉంటాం కదా, విద్యార్థులు ఎంతో కష్టపడి ప్రాజెక్టులు చేస్తారు. కొన్నిసార్లు తెలియకుండానే ఈ సమగ్రత ఎలా లోపిస్తుందో ఉదాహరణ చూద్దామా? తప్పకుండా. ఆరోగ్యాన్ని పర్యవేక్షించే ఒక వేరబుల్ డివైస్ తయారు చేశారు అనుకుందాం. హార్ట్ రేట్, ఆక్సిజన్ లెవెల్స్ చూపిస్తుంది. చాలా గ్రేట్ ఐడియా. మంచి ఇన్నోవేషన్. కానీ ఆ డేటా చూడాలంటే స్మార్ట్ఫోన్ యాప్ కంపల్సరీ. మరి స్మార్ట్ఫోన్ లేని పెద్దవాళ్లు లేదా పల్లెటూరి జనం సంగతేంటి? వాళ్ళు ఈ టెక్నాలజీ వల్ల లాభం పొందలేకపోతున్నారు కదా. ఇది మంచి ఉదాహరణ. చూడండి, ఇక్కడ క్రియేటివిటీ ఉంది, టెక్నాలజీ ఉంది, కానీ ఆలోచన అందర్నీ చేరడంలో ఫెయిల్ అయింది. అవును. ఇక్కడ మనం చెయ్యాల్సింది ఆ పరికరాన్ని పక్కన పడేయడం కాదు, దాన్ని స్మార్ట్ఫోన్ లేని వాళ్లు కూడా వాడేలా ఎలా మార్చగలం అని ఆలోచించడం. అంటే బహుశా దానికొక చిన్న డిస్ప్లే పెట్టొచ్చు, లేదా ఊర్లో ఉండే ఆరోగ్య కార్యకర్త వాళ్ల ఫోన్ ద్వారా డేటా చూసే ఏర్పాటు చేయొచ్చు. ఏదో ఒకటి ఆలోచించాలి. అంటే సమగ్రంగా డిజైన్ చెయ్యాలంటే ఫస్ట్ స్టెప్ మనం ఎవరికోసం చేస్తున్నామో వాళ్ల దగ్గరికి వెళ్ళాలి, వాళ్లతో మాట్లాడాలి. ఎస్. కేవలం ల్యాబ్లోనే కాదు, వాళ్లు ఉండే నిజమైన పరిస్థితుల్లో మన సొల్యూషన్ను టెస్ట్ చెయ్యాలి. ఖచ్చితంగా. వీలైనంత ఎక్కువ మంది, రకరకాల యూజర్ల దగ్గర్నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. వాళ్ళ ఏం చెప్తున్నారో వినాలి. ఒక్కోసారి బోలెడు ఫీచర్లతో కాంప్లికేటెడ్గా కాకుండా సింపుల్గా వాళ్ల బేసిక్ అవసరాన్ని తీర్చే తక్కువ ఖర్చయ్యే వర్షన్తో మొదలుపెట్టడం బెటరేమో. మనం నిరంతరం వింటూ, నేర్చుకుంటూ మన పరిష్కారాన్ని మెరుగుపరుస్తూ ఉండాలి. అంతేకాదు, మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి. ఏమని? ఈ సొల్యూషన్ ఇంటర్నెట్ లేకపోయినా పనిచేస్తుందా? వేరే సామర్థ్యాలున్న స్టూడెంట్ దీన్ని వాడగలడా? దీని ఖరీదు వాళ్లు భరించగలరా? ఈ ప్రశ్నలు మనల్ని సరైన దారిలో ఉంచుతాయి. ఇదొక మంచి రిఫ్లెక్షన్ పాయింట్. మన చుట్టూ మనం చూసే ప్రాజెక్టులను ఈ యాంగిల్లో చూడటం మొదలుపెడితే వాటిని ఇంకా బెటర్గా ఎలా మార్చవచ్చో ఐడియాలొస్తాయి. ఎవరు లాభం పొందుతున్నారు, ఎవరు పొందలేకపోతున్నారు అని ఆలోచించడం ముఖ్యం. అవును. చూడండి, సమగ్రత అంటే అందరికీ ఒకే సైజు షర్టు కుట్టడం కాదు. మన ఆవిష్కరణ వల్ల ఎవ్వరూ అనవసరంగా అంటే అన్యాయంగా దూరంగా ఉండిపోకూడదు. మనం అందరి కోసం డిజైన్ చేసినప్పుడు కేవలం సమస్యలనే కాదు, మనం ఆశను కూడా పంచుతాం. అద్భుతంగా చెప్పారు. సరే, ఇప్పుడు రెండో కీలకమైన అంశం ప్రభావశీలత, ఇఫెక్టివ్నెస్ వైపు వెళ్దాం. మన ప్రాజెక్ట్ నైతికంగా బాగుంది, అందర్నీ కలుపుకుపోయేలా ఉంది, కానీ ఫైనల్ టెస్ట్ ఏంటి? ఇది నిజ జీవితంలో, ఆ రియల్ వరల్డ్ కండిషన్స్లో పనిచేస్తుందా? ఎగ్జాక్ట్లీ. అదే ప్రభావశీలత. మన ఐడియా ప్రెజెంటేషన్లో క్లాప్స్ కొట్టించడం కాదు, ప్రజల జీవితాల్లో కొలవగలిగే ఒక పాజిటివ్ మార్పు తీసుకురావడం. చూడండి, మార్పు రూపకర్తలుగా మనకు కేవలం ఒక ఐడియా వచ్చినందుకు మార్కులు రావు. మన ఐడియాలో పేపర్పైనే కాదు, ప్రాక్టికల్గా కూడా ఫలితాలనిస్తాయని చూపించాలి. అప్పుడే మనపై నమ్మకం వస్తుంది. అంటే ప్రభావశీలత కొన్ని ప్రశ్నలు అడుగుతుంది. మన సొల్యూషన్ పనిచేయాల్సిన వాతావరణంలో ఇది ప్రాక్టికల్గా ఉందా? ల్యాబ్లో వచ్చిన రిజల్ట్స్నే ఫీల్డ్లో కూడా కన్సిస్టెంట్గా ఇస్తుందా? దీన్ని వాడాల్సిన వాళ్లు సులభంగా నేర్చుకుని కంటిన్యూగా వాడగలరా? ఇక్కడ కూడా ఒక ఉదాహరణ చూద్దాం. ఒక స్టూడెంట్ టీం వాటర్ ఫిల్టర్ తయారు చేసింది. ల్యాబ్లో టెస్ట్ చేస్తే 99% బ్యాక్టీరియా పోయిందే. చాలా గ్రేట్ రిజల్ట్. చాలా బావుంది. కానీ అది పనిచేయాలంటే కంటిన్యూస్ పవర్ సప్లై కావాలి. వాళ్ళు దాన్ని ఎక్కడ పెట్టాలనుకుంటున్నారంటే రోజూ గంటల తరబడి పవర్ కట్స్ ఉండే ఒక పల్లెటూళ్ళలో. ఇప్పుడు చెప్పండి, టెక్నికల్గా ఆ ఫిల్టర్ ఎంత గొప్పదైనా ఆ పరిస్థితుల్లో అది ఎఫెక్టివ్గా ఉంటుందా? ఉండదు. ప్రాక్టికల్ కాదు. అంతే. ఇక్కడ ఆచరణాత్మకత దెబ్బతింది.
టెక్నికల్గా వర్క్ అయినా అది ఉపయోగపడాల్సిన చోట దాని ప్రభావం 0. మరి మన సొల్యూషన్స్ ప్రభావవంతంగా ఉండాలంటే ఏ ప్రిన్సిపల్స్ ఫాలో అవ్వాలి? ముఖ్యంగా ఒక 4 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. 1. ఆచరణాత్మకత, ప్రాక్టికాలిటీ. రియల్ వరల్డ్ కండిషన్స్ అంటే వేడి, దుమ్ము, తేమ, తక్కువ వనరులు వీటన్నిటిని తట్టుకుని నిలబడుతుందా? 2. వాడుకలో సౌలభ్యం, యూజబిలిటీ. దీని వాడాల్సిన వాళ్ళు అంటే ఎండ్ యూజర్స్ పెద్దగా ట్రైనింగ్ లేకుండానే ఈజీగా అర్థం చేసుకుని వాడగలరా? 3. విశ్వసనీయత, రిలయబిలిటీ. ఒకసారి రెండుసార్లు కాదు, పదే పదే వాడినా కాలక్రమేణా కూడా ఒకేలా నమ్మదగిన రిజల్ట్స్ ఇస్తుందా? 4. విస్తరణ సామర్థ్యం, స్కేలబిలిటీ. చిన్న స్కేల్లో సక్సెస్ అయింది, అవసరమైతే దీన్ని ఎక్కువ మందికి అందించేలా స్కేలప్ చేయగలమా, ఫెయిల్ అవ్వకుండా? ఏటీఎల్ స్థాయిలో ప్రభావశీలత మిస్ అయ్యే సందర్భాలు కొన్ని చెప్పండి. స్మార్ట్ ఇరిగేషన్ సిస్టమ్ అనుకుందాం. స్కూల్ డెమోలో మొక్కకు నీళ్లు అవసరమైనప్పుడే వేసి నీళ్లు సేవ్ చేస్తుందని చూపించారు, బాగుంది. ఓకే. కానీ దాన్ని తీసుకెళ్లి పొలంలో పెట్టిన తర్వాత అందులో ఏదైనా సెన్సార్ ప్రాబ్లం వస్తే, ఆ రైతుకు దాన్ని సరిచేసుకునే టెక్నికల్ నాలెడ్జ్ గానీ సపోర్ట్ గానీ లేకపోతే ఆ సిస్టమ్ మూలన పడుతుంది. అంతే కదా. ఇంకోటి, ఆ వేస్ట్ సెగ్రిగేషన్ చేసే స్మార్ట్ డస్ట్బిన్ ల్యాబ్లో క్లీన్గా కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్లో పెడితే భలే పనిచేసింది. అవును. అదే డస్ట్బిన్ను బయట ఎండకు వానకు వదిలేస్తే దుమ్ముపడి నీళ్లు పడి సెన్సార్లు పాడైపోయాయి. అంటే అది రియల్ వరల్డ్ కండిషన్స్లో నమ్మదగినదిగా రిలయబుల్గా లేదు, ప్రభావశీలత దెబ్బతింది. చూడండి, ఇవి ఫెయిల్యూర్స్ అని కాదు, కానీ ఇవి మనకొక పాఠం నేర్పుతున్నాయి. ఇన్నోవేషన్ అంటే కేవలం కొత్త ఐడియా కాదు, అది ఎంత నిలకడగా పనిచేస్తుందనేది కూడా చూడాలి. మరి మన సొల్యూషన్స్ ను ఇంకా ఎఫెక్టివ్గా మార్చాలంటే ఏం చేయాలి? సింపుల్, ల్యాబ్ దాటి బయటికి రావాలి. ఓకే. సర్ల దగ్గర నుంచి అంటే నిజమైన ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. వాళ్ళు చెప్పే ప్రాబ్లమ్స్, వాళ్ళిచ్చే సలహాలు, వాటిని బట్టి మన డిజైన్ను మార్చుకోవాలి, మెరుగుపరుచుకోవాలి. దాన్ని ఇటరేషన్ అంటాం. కొన్నిసార్లు మరీ ఫ్యాన్సీ టెక్నాలజీ కంటే సింపుల్గా ఈజీగా వాడగలిగే సొల్యూషనే ఎక్కువ వర్కౌట్ అవుతుంది. ఇంకో ముఖ్యమైన విషయం మెయింటెనెన్స్. దాని గురించి ముందే ప్లాన్ చేసుకోవాలి. మనం ప్రాజెక్ట్ చేసి వెళ్ళిపోయాక దాన్ని ఎవరు చూసుకుంటారు, ఎలా రిపేర్ చేస్తారు? అంటే మనల్ని మనం ఈ ప్రశ్నలు వేసుకోవాలి. నా సొల్యూషన్ ల్యాబ్ బయట బతుకుతుందా? దీన్ని వాడాలనుకునేవాళ్లు ఈజీగా యాక్సెప్ట్ చేస్తారా? ఇది ప్రాబ్లం యొక్క రూట్ కాజ్ని అడ్రస్ చేస్తుందా, లేక పైపైన మాత్రమేనా? లాంగ్ టర్మ్లో దీని మెయింటెనెన్స్ సంగతేంటి? అవును, ఇక్కడొక చిన్న కథ గుర్తొస్తోంది, స్ఫూర్తినిస్తోంది. ఒక ఏటీఎల్ టీం చాలా తక్కువ ఖర్చులో ఎయిర్ ప్యూరిఫైయర్ తయారు చేసింది. కార్డ్బోర్డ్, కొన్ని ఫిల్టర్లు వాడారు. క్లాస్ రూంలో పెడితే బాగా పనిచేసింది. ఆహా. కానీ దాన్ని ఒక ఫుల్ రద్దీగా ఉండే క్లాస్ రూంలో పెట్టి టెస్ట్ చేసినప్పుడు కేవలం 3 రోజుల్లోనే ఫిల్టర్లు దుమ్ముతో బ్లాక్ అయిపోయాయి. ప్రాక్టికల్ ప్రాబ్లం. అయ్యో, మరేం చేశారు? వాళ్లు నిరాశపడలేదు, వెంటనే ఆలోచించారు. ఆ ఫిల్టర్ పైన సులభంగా తీసి ఉతికి మళ్లీ పెట్టుకోగలిగే ఒక సింపుల్ మెష్ ఫిల్టర్ను యాడ్ చేశారు. అంతే, ప్రాబ్లం సాల్వ్డ్. గ్రేట్. ఇప్పుడు ఆ ప్యూరిఫైయర్ ఎక్కువ కాలం పనిచేసింది, ఆచరణాత్మకంగా నమ్మదగినదిగా మారింది. చూడండి, రియల్ వరల్డ్లో టెస్ట్ చేయడం, వచ్చిన ఫీడ్బ్యాక్కి వెంటనే రెస్పాండ్ అవ్వడం, ఇది ఎంత ఇంపార్టెంటో చెప్పడానికి ఇదొక మంచి ఎగ్జాంపుల్. నిజమే. గుర్తుంచుకోండి, ప్రభావశీలత అనేది మన ఐడియాకు, యాక్షన్స్కు మధ్య బ్రిడ్జ్ లాంటిది. అది లేకపోతే ఎంత మంచి నైతిక విలువలున్నా, ఎంత సమగ్రంగా డిజైన్ చేసినా ఆ సొల్యూషన్ కాలక్రమేణా నీరుగారిపోతుంది. చాలా బాగా చెప్పారు. ఇప్పుడు ఈ సమగ్రతా ప్రభావశీలత అనే కాన్సెప్ట్లను కొన్ని కేస్ స్టడీస్ ద్వారా ఇంకాస్త బాగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ఇంతకుముందు నైతికత గురించి మాట్లాడినప్పుడు చూసిన కొన్ని ఏటీఎల్ ప్రాజెక్ట్స్, కొన్ని గ్లోబల్ ఇన్నోవేషన్స్ను ఈ 2 కోణాల్నుంచి చూద్దాం. తప్పకుండా. మొదటగా ఆ స్మార్ట్ డస్ట్బిన్ ప్రాజెక్ట్, ఆటోమేటిక్గా మూత తెరుచుకునేది. రైట్. ఆ స్మార్ట్ డస్ట్బిన్ సమగ్రత కోణం, ల్యాబ్లో క్లీన్ ఎన్విరాన్మెంట్లో బాగా పనిచేసింది. కానీ దుమ్ము ధూళి ఎక్కువగా ఉండే మార్కెట్లు, పల్లెటూళ్ళు లేదా కరెంట్ సరిగా లేని చోట్ల అక్కడిది ఎంతవరకు ఉపయోగం? అంటే చాలామంది రియల్ వరల్డ్ యూజర్లను ఇది పట్టించుకోలేదు, మినహాయించింది. ప్రభావశీలత కోణం, డెమోలో మూత తెరుచుకోవడం భలే ఉంది, కానీ చెత్త సేకరణ, వేరు చెయ్యడం, పారవేయడం లాంటి అసలు సిస్టమ్ లెవెల్ ప్రాబ్లంని ఇది సాల్వ్ చేసిందా? లేదు. సో డెమోలో వర్క్ అయినా అసలు సమస్యను పరిష్కరించడంలో ఇది ఎఫెక్టివ్ కాదు. రెండోది ఐఓటీ వ్యవసాయ ప్రాజెక్ట్, మట్టిలో తేమను బట్టి నీళ్లు పెట్టే సిస్టమ్. ఓకే. సమగ్రత కోణం, ఆ సెన్సార్ ఖరీదు 5,000 అన్నారు.
ఇది పెద్ద రైతులకు ఓకే కావచ్చు, కానీ అసలు ఎక్కువ అవసరం ఎవరికి? చిన్న రైతులకు. వాళ్లకు ఇది అందుబాటులో లేదు. సో కాస్ట్ వల్ల ఇది అందరికీ ఉపయోగపడలేదు, అంటే సమగ్రంగా లేదు. మరి ప్రభావశీలత? ప్రభావశీలత కోణం కరెక్ట్గా వాడితే నీటిని ఆదా చేసింది. సో ఆ రకంగా ఇది ప్రభావవంతంగా ఉంది. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిందేంటంటే, ఒక ప్రాజెక్ట్ ఎఫెక్టివ్గా ఉన్నా కూడా అది సమగ్రంగా లేకపోవచ్చు. అందుకే రెండూ బ్యాలెన్స్ అవ్వాలి. మూడోది, ఏఐ అటెండెన్స్ టూల్, ఫేస్ రికగ్నిషన్తో అటెండెన్స్. రైట్. సమగ్రత కోణం. దీనికి మంచి కెమెరాలు కావాలి, స్టేబుల్ ఇంటర్నెట్ కావాలి. చాలా పల్లెటూరు స్కూళ్లల్లో ఇవి ఉండవు. సో వాళ్ళు ఆటోమేటిక్గా మినహాయించబడ్డారు. అంతేకాదు, కవలలున్నా లేదా కొన్నిసార్లు లైటింగ్ తేడా వచ్చినా ఇది సరిగా పనిచేయకపోవచ్చు. మళ్లీ మినహాయింపులే. ప్రభావశీలత కోణం. పనిచేసిన చోట రోజుకి 10 నిమిషాలు టైం సేవ్ చేసింది. సో ఎఫెక్టివ్నే. కానీ ఇంటర్నెట్ పోతే మొత్తం సిస్టమ్ డౌన్. టెక్నాలజీ పవర్ఫుల్లే, కానీ దాన్ని డిజైన్ చేసేటప్పుడే తక్కువ వనరులున్న చోట కూడా ఎలా పనిచేస్తుందనే ఆలోచన, అంటే సమగ్రత ఉండాలి. బాగుంది. ఇప్పుడు కొంచెం గ్లోబల్ ఇన్నోవేటర్స్ వైపు చూద్దాం. డాక్టర్ వర్గీస్ కురియన్ గారు, శ్వేత విప్లవం. డాక్టర్ కురియన్ మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా అద్భుతమైన ఉదాహరణ. సమగ్రత కోణం. ఆయన కేవలం డబ్బున్న రైతులకే కాదు, లక్షలాది చిన్న సన్నకారు గ్రామీణ రైతులను, ముఖ్యంగా మహిళలను కూడా పాల ఉత్పత్తి సహకార సంఘాల్లో భాగస్వాములం చేశారు. ఇంతకంటే గొప్ప సమగ్రతకు ఉదాహరణే ఉంటుంది. నిజమే. ప్రభావశీలత కోణం. ఆయన మోడల్. అది భారతదేశాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తిదారుగా మార్చింది. లక్షలాది మంది పేదరికం నుంచి బయటపడ్డారు. ఇది అత్యంత ప్రభావవంతమైన మార్పు. చూడండి, సమగ్రత, ప్రభావశీలత కలిస్తే ఎంత గొప్ప విజయమొస్తుందో. మరి టెస్లా ఎలక్ట్రిక్ కార్ల సంగతేంటి? టెస్లా. సమగ్రత కోణం. టెస్లా కార్లు చాలా ఇన్నోవేటివ్, కానీ చాలా కాస్ట్లీ. ఇప్పటికీ చాలామందికి, ముఖ్యంగా మనలాంటి దేశాల్లో మధ్యతరగతి ప్రజలకు కూడా అందుబాటులో లేవు. సో సమగ్రత విషయంలో ఇంకా చాలా దూరం వెళ్ళాలి. ప్రభావశీలత కోణం. కానీ టెస్లా ఆటోమొబైల్ ఇండస్ట్రీపై చూపిన ప్రభావం మాత్రం అపారమైనది. ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు ప్రపంచం మారడానికి, వాటిని యాక్సెప్ట్ చేయడానికి టెస్లా ఒక ట్రిగర్ పాయింట్ అయింది. సో ప్రభావశీలత విషయంలో సూపర్ సక్సెస్. ఇక్కడ లెసన్ ఏంటంటే, ఒక ఇన్నోవేషన్ ఎఫెక్టివ్గా ఉండొచ్చు, కానీ సమగ్రత విషయంలో ఇంకా సవాళ్లు ఉండొచ్చు. చివరిగా టెక్ ఇండస్ట్రీ నుంచి ఒక ఉదాహరణ, గూగుల్ ఏఐ బయాస్. అవును, ఇది చాలా చర్చనీయాంశమైంది. గూగుల్ లాంటి పెద్ద కంపెనీల ఏఐ అల్గారిథమ్స్ కొన్నిసార్లు పక్షపాతంతో ప్రవర్తించాయి. ఉదాహరణకు, ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ నల్లటి చర్మమున్నవాళ్ల విషయంలో సరిగా పనిచెయ్యకపోవటం. సమగ్రత కోణం. ఇది క్లియర్ కట్ సమగ్రత లోపం. కొన్ని గ్రూపులను ఈ టెక్నాలజీ సరిగా గుర్తించట్లేదు, అంటే మినహాయిస్తోంది. అవును. ప్రభావశీలత కోణం. టెక్నికల్గా ఏఐ పనిచేస్తున్నా అది అందరికీ ఒకేలా నమ్మదగినంగా పనిచేయనప్పుడు దాని రియల్ వరల్డ్ ఎఫెక్టివ్నెస్ దెబ్బతింటుంది. ఏఐ అయినా మరే టెక్నాలజీ అయినా దాన్ని డెవలప్ చేసేటప్పుడు, ట్రైన్ చేసేటప్పుడు సమగ్రత అనేది ఫండమెంటల్ ప్రిన్సిపల్గా ఉండాలి. లేకపోతే అది ప్రాక్టికల్గా ఫెయిల్ అవుతుంది. ఇప్పటిదాకా మనం ల్యాబ్ స్కేల్లో కొన్ని గ్లోబల్ ఎగ్జాంపుల్స్తో సమగ్రత, ప్రభావశీలతలను చూశాం. బావుంది. కానీ అసలైన ఛాలెంజ్ ఎక్కన మొదలవుతుందంటే, మన ప్రాజెక్టులను ల్యాబ్ నుంచి బయట ప్రపంచంలోకి, అంటే ఎక్కువ మందికి తీసుకువెళ్ళినప్పుడు. దాన్ని స్కేలింగ్ అంటాం కదా. భలే ఎగ్జైటింగ్గా ఉంటుంది. అవును. కానీ ఇక్కడే ఒక చిక్కుంది. ల్యాబ్లో 10 మందికి పనిచేసింది, బయట 10,000 మందికి ఆటోమేటిక్గా పనిచేస్తుందని గ్యారంటీ లేదు. ఇక్కడే మన బాధ్యత ఇంకా పెరుగుతుంది. స్కేల్ చేసేటప్పుడు సమగ్రతను, ప్రభావశీలతను ఎలా కాపాడుకోవాలి? ఇది చాలా చాలా కీలకమైన ప్రశ్న. స్కేల్ చేసేటప్పుడు సమగ్రతకు సంబంధించి కొత్త ప్రశ్నలొస్తాయి. వేర్వేరు ప్రాంతాల్లో, అంటే పల్లెటూర్లలో, పట్టణాలలో ఒకేలా పనిచేస్తుందా? వేర్వేరు భాషలు మాట్లాడేవాళ్లు అర్థం చేసుకోగలరా? వేర్వేరు సామర్థ్యాలున్న వాళ్లకు అందుబాటులో ఉంటుందా? మరి కాస్ట్? ఎక్కువ మందికి చేరాలంటే ప్రొడక్షన్ కాస్ట్ పెరుగుతుందా? అది వాళ్లకు అందుబాటులో ఉంటుందా? ఇక్కడొక స్టూడెంట్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. సోలార్ పవర్ ఫ్యాన్ ప్రాజెక్ట్ ఒకటి చేశారు. ఒక స్కూల్లో సక్సెస్ అయింది. దాన్ని వేరే గ్రామాలకు కూడా తీసుకెళ్దాం అనుకున్నారు. సరే. కానీ చిన్న స్కూళ్లన్నీ ఫ్యాన్లు కొనలేమని తెలిసింది. అప్పుడు వాళ్ళేం చేశారంటే ఒక కమ్యూనిటీ మోడల్ ఆలోచించారు. కొన్ని ఫ్యాన్లు కొని వాటిని అందరూ షేర్ చేసుకోవడం, రొటేషన్ పద్ధతిలో వాడుకోవడం. చూడండి, ఎంత సింపుల్ అయినా ఎంత సమగ్రమైన ఆలోచనో. చాలా బావుంది.
అలాగే స్కేలింగ్లో ప్రభావశీలత కూడా ముఖ్యమే కదా. వేర్వేరు వాతావరణాల్లో అది ఒకేలా పనిచేస్తుందా? దాని మెయింటెనెన్స్ ఎవరు చూసుకుంటారు? ఒకచోట వచ్చిన రిజల్టే వేరే చోట్ల కూడా వస్తుందా? వాటర్ ఫిల్టర్ కథనే మళ్ళీ తీసుకుందాం. ల్యాబ్లో సూపర్, కానీ 100 గ్రామాల్లో పెట్టాలంటే అన్ని చోట్ల నీళ్ల క్వాలిటీ ఒకేలా ఉండదు కదా. ఉండదు. కొన్ని చోట్ల బాగా బురద నీళ్లు రావచ్చు. అప్పుడు ఫిల్టర్ త్వరగా బ్లాక్ అయిపోతుంది. అంటే స్కేల్ చేసే ముందు ఆయా లోకల్ కండీషన్స్లో టెస్ట్ చేయాలి. అక్కడికి తగ్గట్టు మార్పులు చేయాలి. మెయింటెనెన్స్ కోసం ఒక లోకల్ మెకానిజం ఏర్పాటు చేయాలి. స్కేలింగ్ అంటే కేవలం నంబర్ పెంచడం కాదు, క్వాలిటీని, ఇంపాక్ట్ని నిలబెట్టుకోవడం. దీన్నంతటినీ కలిపి చూస్తే నితీష్ గారు తన అనుభవంతో చెప్పేదిదే అనిపిస్తోంది. ఒక ప్రాజెక్ట్ సమగ్రంగా లేకపోయినా, ప్రభావవంతంగా లేకపోయినా అది పూర్తి కాదు. కరెక్ట్. మార్పు తీసుకురావాలనుకునేవాళ్లు కేవలం టెక్నాలజీ పనిచేస్తోందా లేదా అని మాత్రమే కాదు, అది ఎవరికి ఉపయోగపడుతుంది, ఎలా ఉపయోగపడుతుంది అని కూడా ఆలోచించాలి. యువ మార్పు రూపకర్తలుగా మనం గుర్తుంచుకోవలసిన కొన్ని ముఖ్యమైన విషయాలున్నాయి. 1. బాధ్యతాయుతంగా డిజైన్ చేయండి. ఎప్పుడూ ఆలోచించాలి, మన సొల్యూషన్ వల్ల ఎవరు వెనుకబడిపోయే ఛాన్సుంది అని. వాస్తవికంగా పరీక్షించండి. ల్యాబ్ గోడలు దాటండి. రియల్ వరల్డ్లో మీ సొల్యూషన్ నిలబడుతోందో లేదో చెక్ చేయండి. అందరికోసం సృష్టించండి. ఎందుకంటే ఒక ఇన్నోవేషన్ నిజమైన విలువ అది ఎంతమంది జీవితాలను పాజిటివ్గా మార్చిందనే దానిమీదే ఆధారపడి ఉంటుంది. అద్భుతంగా చెప్పారు. నిజమే, టెక్నాలజీ మనకు ఎగరడానికి రెక్కలివ్వొచ్చేమో, కానీ సమగ్రత, ప్రభావశీయత అనేవి మనం సుదూరం ప్రయాణించడానికి, ఎక్కువ మందికి స్ఫూర్తినివ్వడానికి, శాశ్వతమైన మార్పును తీసుకురావడానికి అవసరమైన అసలైన బలాన్ని ఇస్తాయి. ఈరోజు మన చర్చలో మార్పును సృష్టించే ప్రయాణంలో సమగ్రత, ప్రభావశీలతల ప్రాముఖ్యతను చాలా లోతుగా పరిశీలించాం. కేవలం ఒక గొప్ప ఐడియా ఉంటే సరిపోదు. ఆ ఐడియా అందరికీ అందుబాటులో ఉండాలి, నిజ జీవితంలో నిలకడగా పనిచేయాలి. ఇది చాలా అవసరమని తెలుసుకున్నాం. అవును. నైతికత, సమగ్రత, ప్రభావశీలత ఈ మూడూ కలిసినప్పుడే అంటే నిజమైన, స్థిరమైన, అర్థవంతమైన మార్పు సాధ్యమవుతుంది. యువ ఆవిష్కర్తలు వాళ్ల జర్నీలో ఈ ప్రిన్సిపల్స్ని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. ఈ చర్చ విన్న తర్వాత శ్రోతలు కూడా వాళ్ల ప్రాజెక్టులను గాని, వాళ్ల చుట్టూ చూసే ఇన్నోవేషన్స్ను గాని గమనించినప్పుడు కేవలం పనిచేయడం అనే స్టేజ్ నుంచి అందరికోసం అన్ని పరిస్థితుల్లోనూ పనిచేయడం అనే దిశగా ఎలా మార్పు తీసుకురాగలం అన్న ప్రశ్నపై ఆలోచించడం మొదలుపెట్టవచ్చునేమో. తప్పకుండా. ఇదొక నిరంతర అభ్యాస ప్రయాణం. నిజమే. తమ ఆలోచనలను వాస్తవ ప్రపంచంలోకి తీసుకువెళ్లేటప్పుడు ఈ సూత్రాలను ఆచరణలో పెట్టడమే విజయానికి కీలకం. తదుపరి చర్చలో మరో ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం. తప్పకుండా. ధన్యవాదాలు.